హైదరాబాద్లో 3 రోజుల పాటు క్రెడాయి ప్రాపర్టీస్ షోలు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 2, 3, 4 తేదీలో హైటెక్ సిటీలో మొదటి ప్రాపర్టీ షోల నిర్వహణకు సిద్ధమైంది. ఆ రెండో దశ షోను 9, 10, 11 తేదీలో కోంపల్లిలోని శ్రీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో కస్టమర్లను ఆకర్షించడమే క్రెడాయి తమ లక్ష్యంగా ఎంచుకుంది. ఈ ఈవెంట్ని భారీగా నిర్వహించిన క్రెడాయి ప్రెసిడెంట్ వి రాజశేఖర్ రెడ్డి హెచ్ఎండిఏ పరిధిలో గతేడాది కంటే ఈ ఏడాదిలోనే అధిక సంఖ్యలో 2.18 లక్షల రిజిస్ట్రేషన్లు నమోదైనట్లు తెలిపారు. This is the largest ever show in Hyderabad, which has been just conducted by Credai over years. And this time, as the city has grown, Credai has also grown to its length under the caption of the Credai ability. Now we have 3 shows lined up. This is the first one on the west of Hyderabad, and then we have the north, and then we have on the southern side, east. So this is what shows what exactly the Hyderabad has grown, and today this is the most livable city, this is the most practical city. Everybody is living here. It's got a good weather, it's got good people around and good food. What more we want? Ultimately, like we all want a good home to stay back and have a peaceful thing. And with the vision of the leaderships in the past and in the future, I see that Hyderabad has got an unstoppable Hyderabad. Because as everybody comes and goes, the leaders, ultimately as a brand, Hyderabad has been the focus of every other leader coming. Yesterday, as it's already mentioned, the CM Garu has a great vision. He has also announced the 2050 master plan, which is a vision. He is a very dynamic leader, and his vision for the real estate and passion is something beyond imagination. Finally, being the youngest state, we have the youngest chief minister, we have the whole youngest officers in the HMDA, GHMC, and finally the youngest team at Credai, Hyderabad will always there to serve you better and hope all good days coming ahead. Thank you. This is the largest. కొత్త ఆలోచనలు అనేది వస్తుంటాయి టైం ఎప్పుడు అయినా కొత్త ప్రభుత్వం వచ్చినా కొత్త లీడర్షిప్ అనేది వచ్చినప్పుడు కూడా. సో ఆ వచ్చిన దానికి ఒక రూపం ఇచ్చేప్పుడు కొంత టైం పడుతుంది కావచ్చు. ఆ టైం పట్టినా కూడా హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంపాక్టెడ్ అంటే ఒక ఇంపాక్ట్ఫుల్గా అది చేయగలుగుతారనే దాని మీద వచ్చినప్పుడు కొన్ని విల్ బి కనబడుతుంటాయి అన్నమాట. దట్స్ వాట్ ఈరోజు మీడియాకి కూడా ఆర్ అదర్వైజ్ నో ఎవ్రీ వన్ విల్ బి థింకింగ్ వై ఆనరబుల్ సీఎం గారు హ్యాస్ నాట్ కమ్, బట్ వీ వాంట్ టు అడ్రస్ యూ. నిన్న ఒక గొప్ప ఒక మీటింగ్ మాకు జరిగింది. అనుకోకుండా ఎలా అంటే హీ వాజ్ సపోజ్ టు కమ్ టుడే, బట్ అనుకోకుండా ఒక క్లోజ్ డోర్ మీటింగ్ విత్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఆఫ్ హైదరాబాద్, ఆల్ ద బిల్డర్స్ ఆఫ్ హైదరాబాద్. చాలా రోజుల నుంచి కూడా మా సీఎం గారు అనుకుంటున్నారు. నిన్న ఆ మీటింగ్ ఆర్గనైజ్ చేసి ఇప్పటి వరకు ఉన్న అపోహలు ఏదన్నా ఉన్నా కూడా తొలగించే విధంగా మేజర్గా ఇన్నేళ్ళు ఒక 6 నెలల నుంచి కూడా తన ఆలోచనలు ఇంకా ఎలక్షన్ టైం పోయిన తర్వాత కూడా అప్పటి వరకు ఏం చేయలేకపోయినాం అనే దాని మీద చూసి ఆ తర్వాత తన విజన్ ఏంటి, నిర్మాణ రంగానికే కాకుండా తెలంగాణ అభివృద్ధికి ఏం చేయబోతున్నాం అనే దాని మీద వాట్ కైండ్ ఆఫ్ హోంవర్క్ హీ హాజ్ డన్, దానికి వైపు నుంచి కూడా అక్కడే హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు సపోర్ట్ ఏ లాట్. అదే కాకుండా ఈవెన్ సైబర్ క్రైమ్స్ అనుకోండి, ట్రాఫిక్ ఇష్యూస్ అనుకోండి, వేర్ ఎవర్ ఇట్ ఈస్ నీడ్ యాజ్ ఏ అసోసియేషన్ వేర్ వీ హ్యావ్ టు బీ ఫర్ ద సొసైటీ, వీ విల్ బీ దేర్ విత్ దట్. అండ్ ఇంకోటి కూడా స్కిల్ యూనివర్సిటీ గురించి కూడా అనౌన్స్ చేస్తున్నారు. వీఆర్ ద లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడర్స్. మాకు కూడా ఎందుకంటే ఒక 20 లక్షల పైచిలకు స్కిల్డ్ లేబర్ అనేది టైం టు టైం అవసరమవుతుంది కాబట్టి దానికి వైపు నుంచి కూడా ఏ రకంగా ప్రభుత్వానికి సహాయ సహకారాలు కావాలో అందిస్తూ ఇంకా కూడా ఒక రాష్ట్ర ప్రగతి లోపల క్రెడై హైదరాబాద్ ఒక భాగం కావాలని మన రాష్ట్ర అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మీ అందరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న
ప్రతి ఒక్కరి ఇల్లు కావాలని ఒక సకాలని సాకారం చేయాలని కోరుకుంటూ ఇంకా కూడా ముందు ముందు మేము చాలా కార్యక్రమాలు చేస్తుంటాం. ఈరోజు వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు రాకున్నా మా వెంటే ఉండి మాకెప్పుడు కూడా ముందుకు నడిపిస్తారని మన గవర్నమెంట్ లీడర్షిప్ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ అగైన్ ఐఎమ్ ఇన్వైటింగ్ యూ ఆల్ టు విజిట్ ద ప్రాపర్టీ షో. థ్యాంక్ యూ వెరీ మచ్.